పోషించిన వాళ్ళని నిజంగా మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే కొన్ని వందల మంది వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఏంటండి ఇక చూడండి, నా దగ్గర ఉన్న లిస్టు నేను చూపిస్తా. భయంకరంగా మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఈ ఐడీలు 71 ఐడీలు. నేను మర్చుకోటి చెబుతా. సిబిఎన్ ఫర్ పీపుల్ అంట, వీ సపోర్ట్ టీడీపీ యాక్టివిస్టు, నారా లోకేష్ అఫీషియల్, ఇంకా ఏంటో ఇంకా చాలా ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడింది. టీడీపీ యూత్ 9, ట్రేస్ అవుట్ మీడియా తెలుగు, టీడీపీ స్టూడెంట్స్, టీమ్ సిబిఎన్. ఇవన్నీ చదువుతుంటే నాకు ఈ లిక్కర్ బ్రాండ్లు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని లిక్కర్ బ్రాండ్లు వదిలాడు. మళ్ళీ ఇవన్నీ ఈ బ్రాండ్లన్నీ పెట్టి ఆంధ్ర చాయిస్ అంట, ఈ లిక్కర్లో కూడా ఉంది ఆంధ్ర చాయిస్ అనే ఒక ఐడి. ఇట్లాంటివన్నీ ట్రోల్స్ బుక్ ఇవన్నీ పెట్టి ఐటీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బూతులు తిడితే వారిని మేము బాగా పోషిస్తాము. ఇంకో విషయం అండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి మీకు ఒకసారి వివరంగా వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది చేబ్రోలు కిరణ్ విషయం నేను చెప్పాను కదా. ఇంక చూడండి, చేబ్రోలు కిరణ్ ఒకటి కదా, ఈ పైచాచికంగా చంద్రబాబు ముఠా పైచాచికాలు ఒక్కొక్కటి మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోరాలు, నేరాలు, ఆయన చేపిస్తున్నటువంటి నేరాలు ప్రజలకు అర్థం కావాలి. ఆయన చెప్పే మాటలన్నీ దొంగ మాటలని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ప్లే చేయాలి. ఇదిగో ఈ కిరణ్ నేను చెప్పా కదా, ఇతను డబ్బులు పుచ్చుకున్నాడు, డబ్బులు తీసుకున్నట్టున్నాడు. ఎలాంటి పిచ్చి పెట్టాడు చూడండి, ఇలాంటివన్నీ పెట్టాడు. నెక్స్ట్ వీళ్ళు దిగిన ఫోటోలు ఎవరెవరితో దిగారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరితో. ఈయన ఒక్క నిమిషం ఆగండి, ఈయనెవరు? ఈయన ఒక టీడీపీ పొలిటికల్ యాక్టివిస్ట్ అంట, ఐటీడీపీ కార్యకర్త యాష్ బొడ్డులూరి. ఇతను మీరు చూస్తూ ఉంటారు టీవీ మన యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ కూడా అతనిదే ఫోటో. ఇలాంటి కార్యక్రమాలు. ఇవి చూడండి, ఇవి స్వాతి రెడ్డి, ఈ పేరు స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి. రెడ్డి అంటే బాగుంటుంది, రెడ్లు తిట్టుకుంటున్నారు అని కామెడీగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగిద్ది. మళ్ళీ ఇది ఒకటి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు. మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం అని అన్నారు. మార్ఫింగ్ చేసి పెట్టారని ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవీ మీద కేసు పెట్టారు. ఇక్కడ మాత్రం పెట్టరండి, ఎందుకంటే మార్పింగ్ చేయమనేది లోకేష్, పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి కూడా అంతే. స్వాతిరెడ్డి గారు మీ నాటక కింద చూడండి ఎలా రాసిందో ఆమె. ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు. నేను కేసు పెట్టాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడుపు చర్యగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద. కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు. ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిపులార్ గారితోను ఫోటో. ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు. ఘర్షణ అకౌంట్ దమ్నైల్ చూడండి. ప్యాలెస్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు. జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏంటండి ఇది? బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు? వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా? వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. సోషల్ మీడియా ఇది ఒకటి. ఇతన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట, యూట్యూబరు. అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఇంకా నెక్స్ట్ ఈయన చాలా ముఖ్యుడు, మీకు తెలుసు కదా. మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను. ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు, చంద్రబాబు చెప్పడు. మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం. పోలవరం ఎత్తు తగ్గించాడు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు. లోకేష్ చెప్పడు, ఇరిగేషన్ మంత్రి చెప్పడు. ఈయన పేరు సీమరాజా అంట. మరి ఏ సీమరాజానో ఏంటో మరి నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. ఒకసారి నేను కేసు పెట్టాను, కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు. దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను, మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎలాంటి థంబ్నైల్స్ పెట్టి ఈ సీమరాజా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకోటి నెక్స్ట్ ఈయనెవరు? కిరాక్ కార్పి, చాలా ఫేమస్ ఇవాళ యూట్యూబ్లో. చంద్రబాబు నాయుడు గారు చక్కగా కౌగిలించుకున్నాడు చూడండి, ఎంత ఆనందంగా. ఆయన చక్కగా భుజాన్ని వేసుకుని కౌగిలించుకుని క్యాష్ కొట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం,
నన్ను తిట్టేయటం, ఎవరు కనపడితే మనం తిట్టేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చూడండి, ఈయన సూపర్ సుబ్బు కంటెంటరు, ఇతని పేరేంటి, స్టార్ వీడియోస్, ఇతను చూడండి, ఇతను ఒకసారి ప్లే చేయండి. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే యాక్ట్ చేస్తాడు. ఆయన ఏమి మాట్లాడాడో చూడండి, ఒకసారి. ఇప్పుడు ఒక కోట కాదు 3 కోట్లు అన్నారు జగన్. ఆయన క్యారెక్టర్ చెప్పుకొని ఆ పాత్రకి చేసుకుంటూ 3 కోట్లు అన్నట్టు. అంటే ఎన్ని చేశారు ఇప్పటివరకు స్టార్ట్స్? 2000 చేసాం 1 year లో. ఇంకా ఎక్కువ చేసాం. ఇంగ్లీష్ లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. అట్లేమన్నారు, తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశారు. ఆయనలాగే అసలు యాస్టీజ్ దగ్గరగా చేశారు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. షర్మిల గారు మాట్లాడారు, ఒక తెల్ల షర్ట్ వేసుకుని ఒక అబ్బాయి చాలా, అంటే తెల్ల షర్టే కనిపించింది వాళ్ళకి. మొహం అంటాం, మొహం కూడా కనిపించింది చెప్పాను. నేను అందుకే చూశారు కదా. ఇప్పుడు ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు, ఇమిటేట్ చేస్తాడు. ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి. ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో అన్నీ కాదు. ఆయనే చెప్పాడు కదా 2000 షోలు చేశామని. 2000 ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటే. ఎందుకంటే ఎదుటి వారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచే ముందు, పొడిచిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారిని సహితం వ్యక్తిత్వ హననం చేసినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ 2 పత్రికల్లో ముందు రాజుస్తారు, ఆ తర్వాత ఈ కంటెంట్ని అన్ని యూట్యూబ్లో నడుపుతారు. నడిపి ఎదుటి పార్టీ వాళ్ళ మీద, రాజకీయ శత్రువు మీద బురద చల్లేటటువంటి కార్యక్రమం చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ పోగు చేసి, వారికి అందరికీ డబ్బులు ఇచ్చి, వారందరినీ ఐటీడీపీ అని చెప్పి వారి మీద ప్రయోగం చేసి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.